హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తది. సో దట్ అది చూసిన తర్వాత అయినా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ పేరులో మొదటి అక్షరం ప్రకారం రిలేషన్‌షిప్‌లో అసలు మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. జనరల్‌గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు. అందరిది ఒకేలా ఉండదు. కొంతమంది హ్యాపీగా ఉంటారు. కొంతమందికేంటంటే హ్యాపీనెస్ అనేది ఉండదండి. ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్ అండ్ అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది కూడా క్లారిటీ ఉండదు. సో, రిలేషన్‌షిప్‌లో ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన వాళ్ళే ఉంటారు మోస్ట్‌లీ. హ్యాపీగా ఉండేవాళ్ళు చాలా తక్కువ మందండి. అలా అని అసలు ఎవరు హ్యాపీగా ఉండరని నేను చెప్పను కానీ, బట్ అట్‌లీస్ట్ కొంతమందికైనా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని నేనైతే బిలీవ్ చేస్తాను. సో, చూద్దాం మరి పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో అసలు ఎలా ఉంటుంది? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది. ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏ, బి, సి, డి, ఈ, పి, క్యూ, ఆర్, వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్, జి, హెచ్, ఐ, జే, ఎస్, టి, యు, జెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కే, ఎల్, ఎం, ఎన్, ఓ, వి, డబ్ల్యూ, ఎక్స్ లెటర్స్ ఉన్నాయి. సో, మీ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రీడింగ్ చూస్తున్నప్పుడు మీకోసం మీరు చూడండి. వేరే వ్యక్తుల కోసం ఆర్ లెటర్స్ ఏంటంటే మీ వ్యక్తితో అంటే కొంతమంది ఉంటారండి. రిలేషన్‌షిప్‌లో ఆల్రెడీ ఉన్నవాళ్ళు వాళ్ళ మనసులో ఒక వ్యక్తి ఉన్నప్పుడు వాళ్ళ లెటర్స్‌తో రీడింగ్ చూస్తారు. సో, టైటిల్ ప్రకారం రీడింగ్ చూస్తే మీకు రెజోనేట్ అవుతుంది. బట్ వేరే వ్యక్తుల్ని బేస్ చేసుకొని సిట్యుయేషన్స్‌ని కంపేర్ చేస్తే మీకు రెజోనేట్ అవ్వకపోవచ్చు. దానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తి ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకేమనిపిస్తుందో మీకు తెలీదు కదా! మీ వరకు అయితే మీకు క్లారిటీ ఉంటుంది. వేరే వ్యక్తి మనసులో ఏముంటుందో వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో అంటే అది మేబీ మీకు 100% తెలియకపోవచ్చు కాబట్టి, సో, రీడింగ్ అనేది ఆ వేలో వర్కౌట్ అవ్వదు. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఎందుకంటే అలా చూసేవాళ్ళు చాలా మందుంటారు. బట్ అలా చూసినప్పుడు మీకు 100% కూడా రెజోనేట్ అవుతుంది అని చెప్పడానికైతే లేదు. సో, మీ వరకు మీరు చూసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు రిలేషన్‌షిప్‌లో అసలు మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే చాలా కేర్‌ఫుల్‌గా ఉండే టైప్ అండి. కేర్‌లెస్‌గా ఉండే టైప్ కాదు. సో, అలా చూసుకున్నట్టయితే పాస్ట్‌లో మీరేంటంటే మేబీ కొంతమంది వ్యక్తులతో ట్రావెల్ అవ్వడం కానీ, వాళ్ళతో చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, మీ లైఫ్‌లోని అంటే ఎలాంటి వ్యక్తి ఉంటే బావుంటుంది, అసలు మీరేం డిజర్వ్ చేస్తారని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కానీ, అంటే మీ జర్నీ అనేది అంత ఈజీగా కనిపించట్లేదు. అలా అని చెప్పి వ్యక్తులతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయని నేను చెప్పను. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా కేర్‌ఫుల్‌గా ఉండే టైపేనండి. మీరు ఎవరి కోసం కూడా అంత ఈజీగా స్టాండ్ తీసుకోవడం కానీ, ఆర్ వ్యక్తుల్నేంటంటే అంత ఈజీగా స్టడీ చేయకుండా డెసిషన్స్ తీసుకోవడం కానీ అలా చేసే టైప్ అయితే కాదు. చాలా ఆలోచించుకొని, చాలా జాగ్రత్తగా మాట్లాడి వ్యక్తుల్ని కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, అసలు వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? వాళ్ళకసలు ఏమనిపిస్తుంది? ఇలా ప్రతిదీ కూడా మీరేంటంటే స్టడీ చేసే మేబీ డెసిషన్స్ తీసుకొని అంటే మేబీ ఒక రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అవ్వచ్చు. సో, ఒక్కటైతే నేను చెప్పగలనండి. మీరు డెసిషన్ తీసుకున్నంత వరకే స్లోగా ఉంటారండి. వన్స్ డెసిషన్ తీసుకున్న తర్వాత కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, ఇంక తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించరు. అంటే ఫస్టే అంతా ఆలోచించేసి
ఫస్ట్ తెలుసుకోవాల్సింది తెలుసుకుంటారు కాబట్టి అక్కడి వరకు మీకు క్లారిటీ ఉన్న తర్వాత ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్ రాదు అని ఇలా ఆలోచించే టైప్ లానే నాకైతే అనిపిస్తుంది. అలానే మీ లైఫ్‌లో ఒక పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇచ్చుండాలి. సో, నాకు తెలిసి ఆ పర్సన్‌తో మీ సిట్యుయేషన్స్ ఏంటంటే ఇనీషియల్‌గా అంతా కూడా పర్ఫెక్ట్‌గా ఉన్నట్టుగా, మీరు కూడా కొంత సాటిస్ఫై అయినట్టుగా, ఆ రిలేషన్‌షిప్ ఏంటంటే మీకు కూడా ఇంట్రెస్టింగ్‌గా అనిపించినట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ గ్రాడ్యుయల్‌గా ఏంటంటే, ఎందుకో మీరు తప్పు చేశారు, ఎందుకో మీరేంటంటే రాంగ్ డెసిషన్ తీసుకున్నారు అని ఫీల్ అవ్వడం జరిగిందండి. ఇదేంటంటే మీకు మేబీ చాలా సార్లు జరిగుండొచ్చు. ఆర్ ఒక్కసారి జరిగుండొచ్చు. నేనేంటంటే దాని కోసం స్పెసిఫై చేయాలనుకోవట్లేదు. బట్ మీ పాస్ట్ కానీ చూస్తున్నట్టయితే మోస్ట్‌లీ మీరు చాలా జాగ్రత్తలు తీసుకొని వ్యక్తుల్ని అర్థం చేసుకున్న తర్వాతే అంటే మూవ్ అయినట్టుగా అనిపిస్తుంది. అలానే ఒక వ్యక్తి విషయంలో కూడా మీరేంటంటే రైట్ డెసిషనే తీసుకున్నారు. మీకు వాళ్ళు కరెక్ట్ అని ఫీల్ అయిన తర్వాతే మీరేంటంటే ఆ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయినట్టుగా అనిపిస్తుంది. అయితే ఇలా మీరు ఎంటర్ అయినప్పటికీ కూడా మీరేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ వాళ్ళతో ఫేస్ చేశారండి. అంటే మీరు ఏదైతే రైట్ అనుకున్నారో అది రాంగ్ అయ్యింది. మీరు ఎవరినైతే స్టడీ చేసి మీకు అంతా తెలుసు అనుకున్నారో, వాళ్ళు మీకేంటంటే ఒక కంప్లీట్ డిఫరెంట్ పర్సన్‌లా అనిపించారు. వన్స్ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన తర్వాత మీరేంటంటే వాళ్ళలో ఇంకా అదర్ సైడ్‌ని కూడా చూసారని చెప్పొచ్చండి. మీరు అంతవరకు స్టడీ చేసిందంతా అంటే మీకు కరెక్ట్ అనే ఫీలింగ్ ఉంది కానీ, బట్ అలాంటి వ్యక్తి మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీరు ఛాన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఇంకా మీకు డిఫరెంట్‌గా అనిపించడం కానీ, మీరు తొందరపడిపోయారు, తప్పు చేసేసారనే ఫీలింగ్ మీకు రావడం కానీ, ఇలా ఏదో జరిగినట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ నేను చెప్పినట్టుగా మీరేంటంటే అంత వీక్ పర్సన్ కాదండి. అంత ఈజీగా గివ్ అప్ చేసే టైప్ కూడా కాదు. సో, ఇంకా ప్రెజెంట్‌లో సిట్యుయేషన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నట్టయితే, ఖచ్చితంగా మీరేంటంటే హోప్‌ఫుల్‌గా ఉన్నారండి. మీ లైఫ్ ఏంటంటే బ్యూటిఫుల్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. ఎక్కడో కానీ పాజిటివ్‌గా చేంజెస్ వస్తాయని మీరు బిలీవ్ చేస్తున్నారు. దానికి రీజన్ ఆల్రెడీ మీరేంటంటే ఒక పర్సన్‌తో ట్రావెల్ అవుతున్నారు. ఆర్ మీకున్న సిట్యుయేషన్స్ బట్టి గుడ్ చేంజెస్ వస్తాయి అనే నమ్మకం అయినా మీకు ఏర్పడింది. ఆర్ ఇప్పుడు మీరేంటంటే రీసెంట్ టైమ్స్‌లో ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లోకైనా ఎంటర్ అయ్యి ఉండాలి. సో, నాకేంటంటే సమ్ డిఫరెంట్ కేసెస్ కనిపిస్తున్నాయి. అలా అని చెప్పి అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి చూసే వాళ్ళకి ఏ సిట్యుయేషన్ అయినా ఉండొచ్చు కదా! రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఎలాంటి ఫేజ్‌లో అయినా ఉండొచ్చు కదా! సో, మేబీ కొంతమందికి రీసెంట్‌గా మ్యారేజ్ అయ్యి ఒక హ్యాపీ రిలేషన్‌షిప్‌లో ఉండొచ్చు. పాస్ట్‌లో ఎన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేసినా ఎంత లైక్ డిస్టర్బ్ అయినా ఆర్ పాస్ట్‌లో రాంగ్ చాయిసే చేసుకున్నా స్టిల్ ప్రెజెంట్‌లో వాళ్ళేంటంటే హ్యాపీగా ఉండొచ్చు. కొంతమందికేంటంటే మేబీ ఇప్పుడు హోప్స్ కలుగుతూ లైక్ రిలేషన్‌షిప్ అనేది ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుందిలే అనే ఫీలింగ్ రావచ్చు. ఇంకొంతమందికేంటంటే మేబీ న్యూ పర్సన్ వస్తారు. సో, న్యూ ఛాన్సెస్ అనేవి కనిపించడం వల్ల వాళ్ళు బెటర్‌గా ఫీల్ అవ్వడం. మీకు హోప్స్ క్రియేట్ అవుతున్నాయండి. మీరేంటంటే స్లోగా మీ లైఫ్‌లో లైట్‌ని చూస్తున్నారని చెప్పొచ్చు. సో, మీకేంటంటే సూన్ ఆర్ లేటర్ మీ లైఫ్ బెటర్ అవుతుంది. మీరు కూడా ఏంటంటే ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారు అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. మేబీ ఇది ఇంట్యూటివ్‌గా అయినా జరగొచ్చు. ఆర్ రియాలిటీలో కూడా చాలా చేంజెస్ రావడం వల్లైనా మీరిలా ఫీల్ అవుతూ ఉండాలి. నేను చెప్తున్నాను కదా! రీసెంట్ టైమ్స్‌లో కొంతమందికి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు. సో, ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ అనేది ఉండొచ్చు. సింగిల్‌గా ఉండే వాళ్ళు కూడా ఏంటంటే మంచి మ్యాచెస్ రావడం కానీ, ఆర్ ఆల్రెడీ ఒక పర్సన్‌ని మీట్ అయ్యి వాళ్ళతో ట్రావెల్ అవ్వడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. ఇంకొంతమందికేంటంటే మేబీ ఇప్పుడు సెపరేషన్ ఫేజ్‌లో ఉంటారు కదా! అలాంటి వాళ్ళకి కూడా ఏంటంటే కొంతవరకు న్యూ ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఆర్ థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతాయి. ఒక్కొక్కళ్ళ సిట్యుయేషన్ బట్టి ఒక్కొక్క రకమైన పాజిటివిటీ అండి. నేనిక్కడేంటంటే ఇది ఇలానే ఉంది అని చెప్పడానికి ట్రై చేయట్లేదు. దానికి రీజన్ ఏంటంటే జస్ట్ పాజిటివిటీ కనిపిస్తుంది. హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతున్నారు. లైట్ అనేది చూడడానికి ట్రై చేస్తున్నారు. ఆర్ లైట్ ఆల్రెడీ కనిపిస్తుంది. ఎక్కడో కానీ థింగ్స్ ఏంటంటే డిఫరెంట్‌గా చేంజ్ అవుతున్నాయి అనే ఫీలింగ్ మీకు స్టార్ట్ అయింది. సో, మీరేంటంటే హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ చేంజెస్ కూడా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ప్రెజెంట్‌లో మాత్రం మీరు చాలా కంఫర్టబుల్‌గానే ఉన్నారు అని చెప్పొచ్చు. కాకపోతే కొన్ని సార్లు ఏంటంటే మీకు డౌట్ వస్తుందండి. ఈ హ్యాపీనెస్ అనేది పర్మనెంటా? టెంపరరీయా? అసలు నిజంగా మనం ఇలా ఫీల్ అవుతున్నాం కానీ ఇదసలు రియలేనా? లేకపోతే జస్ట్ మనం అలా మళ్ళీ కూడా పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుందా ఏంటి? అసలు మన పరిస్థితి ఏంటి? ఎక్కడో కానీ స్మాల్ కన్‌ఫ్యూజన్ కూడా ఉంది. కొంత భయపడుతున్నారు కూడా. ఎందుకంటే పాస్ట్‌లో మీరు చాలా కేర్‌ఫుల్‌గా డెసిషన్స్ తీసుకున్నవే మిమ్మల్ని ట్రబుల్ చేయడం కానీ ఆర్ ఏదో ఒక విధంగా మీరు ఎఫెక్ట్ అయ్యారండి. మీకైతే క్లియర్‌గా అనిపించింది. నేను తప్పు చేశాను. ఆర్ నేను కరెక్ట్ డెసిషన్ తీసుకోలేదు. సో, మేబీ నేను ఇంకొంచెం డీప్‌గా స్టడీ చేసుంటే కాన్సిక్వెన్సెస్ అనేవి ఇలాంటివి ఫేస్ చేసే పరిస్థితి వచ్చుండేది కాదు. ఆర్ అట్‌లీస్ట్ కాన్సిక్వెన్సెస్ ఇలాంటివి ఉంటాయని నేను ముందే తెలుసుకునే పరిస్థితి ఉండేది. మొత్తానికి మీ ఆలోచనలేంటంటే ఈ రకంగా పాస్ట్‌లో ఉన్నాయి కాబట్టి ప్రెజెంట్‌లో కూడా మీరు ఎక్కడో కానీ
కొంత అనీజీగా అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. పాజిటివిటీ అయితే ఉందండి. హోప్‌ఫుల్ గా సిట్యుయేషన్స్ ఎక్కడో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయని మీకు అనిపిస్తుంది. అండ్ మీరు కూడా స్లోగా లైట్‌ని చూస్తున్నారు. మీకు కూడా స్లోగా ఏంటంటే గుడ్ చేంజెస్ వస్తున్నాయనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. ఎందుకంటే యూనివర్స్ ఏంటంటే మీకు సైన్స్ ఇస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మీకు ఏదో ఒక రకంగా కోఆపరేట్ చేస్తుంది అనేది మీకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు చాలా సఫర్ అయ్యారు. మీరేంటంటే ఇలాంటి ఒక స్ట్రెస్ తీసుకున్నారు. ఇక్కడి నుంచి మాత్రం మంచిగానే ఉంది కానీ స్టిల్ ఇంకా మీరేంటంటే అది ట్రస్ట్ చేయలేకపోతున్నారు. 100% ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. ఇంకా మీకెక్కడో మళ్ళీ పాస్ట్ రిపీట్ అవుతదేమో, మళ్ళీ మీరేంటంటే కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారేమో, వ్యక్తులు మళ్ళీ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటారేమో, లేకపోతే మీరే వ్యక్తుల విషయంలో మళ్ళీ హర్ట్ అయ్యి, మళ్ళీ వెనక్కొచ్చేస్తారేమో, ఇలా రకరకాలుగా ఫీల్ అవుతున్నారండి. ఇదేంటంటే కొంచెం మీకైతే ఇబ్బందిగానే ఉంది. బట్ మీరేంటంటే గివ్ అప్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఫైనల్‌గా హ్యాపీగా ఉండాలి. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం మీకంటూ ఒక వ్యక్తి ఉండాలి అని మీరు బలంగా కోరుకుంటున్నారు. సో, దానివల్ల ఏంటంటే ట్రై చేస్తన్నారండి. ఈవెన్ ఆ టైంకి కొంత మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా, కొన్ని డిస్టర్బ్ చేస్తున్నా, మీరేంటంటే మిమ్మల్ని మీరు కొంతవరకు పుష్ చేసుకోవడానికే ట్రై చేస్తున్నారు. అక్కడ గివ్ అప్ చేయడానికి చూడట్లేదు. ఆఫ్‌కోర్స్ ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది. అయినా సరే మీరేంటంటే వీక్ పర్సన్ కాదు కదా! సో, ఈవెన్ ఫ్యూచర్‌లో కూడా ఇక్కడ ఏం జరుగుతుందంటే, మీరు మరికొంచెం డిస్టర్బ్ అవుతారండి. మరికొంచెం మీకెలాంటి ఫీలింగ్ వస్తుందంటే, పాస్ట్‌లో జరిగినట్టే జరుగుతుందేమో అంటే, ఆ ట్రామా అనేది మీలో ఎక్కడో ఉందండి. మీరేంటంటే లైట్‌ని చూస్తున్నారు. హోప్‌ఫుల్‌గా అనిపిస్తుంది. ఈ రోజు కాకపోతే రేపైనా బెటర్ అవుతుంది. లైఫ్ అయితే ఇలా ఉండదు అనే ఫీలింగ్ ఉంది. యూనివర్స్ కూడా ఏంటంటే మీ సిట్యుయేషన్స్ మీద యాక్టివ్‌గా వర్క్ చేస్తుంది కాబట్టి మీరు అలా ఫీల్ అవ్వగలుగుతున్నారు. యూనివర్స్ సైన్స్ అయితే రియల్‌గా ఉన్నాయండి. అయితే మీరేంటంటే 100% అదే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. కొన్ని సార్లు మీరు ఎలా ఫీల్ అవుతున్నారంటే మేబీ ఇది నిజం కాదేమో! ఆర్ అలా జరగదేమో! ఇలానే ఉండిపోతామేమో! అనే ఫీలింగ్‌లో కూడా ఉంటున్నారు. కాకపోతే వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే మీకు భయం ఉంటుంది. పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో! మీ లైఫ్ మళ్ళీ డిస్టర్బ్ అవుతుందేమో! మళ్ళీ కూడా మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారేమో! సో, కొంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వడం కానీ, లోన్‌లీగా ఫీల్ అవ్వడం కానీ, ఎవరితో కూడా ఇది ఓపెన్‌గా షేర్ చేసుకోలేకపోవడం కానీ, ఇలాంటివి కూడా జరుగుతాయి. అయితే మీరిక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. ఇంకొంతకాలం అయితే అలాంటివి మీరు ఫేస్ చేయక తప్పదు. సో, మీరేంటంటే ఆహ్, మీ హార్ట్ చక్రం మీద వర్క్ చేయండి. సో, హార్ట్ చక్రం మీద మీరు వర్క్ చేయాలి. మీ హార్ట్ చక్రాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇది యూజ్ చేయొచ్చండి. రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ లేకపోతే ఈ రోడోనైట్ కూడా యూజ్ చేయొచ్చండి. లేకపోతే మెలకైట్ అయినా యూజ్ చేయొచ్చు. సో, ఇలాంటి క్రిస్టల్స్ ఏవైనా యూజ్ చేయొచ్చు. హార్ట్ చక్రావి. సో, ఇవి ఏవి యూజ్ చేసినా మీ లెఫ్ట్ హ్యాండ్‌కి యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ బేసిక్‌గా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, కొంతకాలం మీ ఫియర్స్ మీద మీరేంటంటే వర్క్ చేస్తారు. మీ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఈ జర్నీ అయితే అంత కంఫర్టబుల్‌గా ఉండదు. నేనే చెప్పేస్తున్నాను. కానీ డెఫినిట్‌గా మీ లైఫ్‌లోకి మీకు కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి వస్తారండి. చాలా తొందరలో జరుగుతుందిది. మీరు గూడా ఊహించరు. బట్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోకి కమిట్మెంట్ ఇచ్చే వ్యక్తి వస్తారు. మీరు అనుకున్నట్టుగా రిలేషన్‌షిప్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఫ్యూచర్‌లో జరుగుతుందిది. ఇప్పటికైతే మీరు హోప్‌ఫుల్‌గా ఫీల్ అవుతూ ఉండొచ్చు. సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అవుతున్నట్టుగా అనిపించొచ్చు. కానీ మీరు కోరుకున్న జీవితం మీకు దొరుకుతుందా? రిలేషన్‌షిప్‌లో మీరు అనుకున్న విధంగా సంతోషంగా ఉంటారా? అనే ఒక ప్రశ్న కానీ మీలో ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అదేంటంటే గ్రాడ్యుయల్‌గా జరుగుతుంది. వెంటనే కాదు కానీ ఎందుకంటే మీకు ఫియర్స్ ఉన్నాయండి. మీరు ట్రామా క్యారీ చేస్తున్నారు. సో, మీ ట్రామా మీద మీరు వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. పాస్ట్ ఇంపాక్ట్ అనేది మీ మీద చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అంటే మీరు కూడా అనుకోలేదు. ఆ టైంలో మీరు కరెక్ట్ అనుకున్నారు. మీరు ఏదైతే చేయాలో అది చేశారు. బట్ మీరేంటంటే దానికి కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఫేస్ చేశారు. మీకు ఎక్కడ తప్పు జరిగిందో అసలు మీరు ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారో మీకు కూడా అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండే టైప్ అండి. చాలా ఆలోచించే టైపు. సో, అలా ఆలోచించే టైప్ అయినప్పుడు మీరు మోస్ట్‌లీ అలాంటి మిస్టేక్ చెయ్యరు కదా! బట్ ఇక్కడ జరిగింది. సో, దానివల్ల ఎఫెక్ట్ అయ్యారు. ప్రెజెంట్‌లో అయితే మంచిగానే ఉన్నారు. బయటకైతే పెద్దగా మీరేదో ఎఫెక్ట్ అయినట్టుగా ఆర్ బయటకేంటంటే ఏదో నిజంగానే యాంగ్జైటీ ఫీల్ అవుతున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. బట్ డీప్‌గా కానీ చూసినట్టయితే ట్రిగ్గర్స్ ఉన్నాయండి. కొన్ని సార్లు ట్రిగ్గర్ అవుతున్నారు. అదైతే రియల్. సో, వచ్చే రోజుల్లో కొంచెం ఇది ఎక్కువవుతుంది. ఎందుకంటే సిట్యుయేషన్స్ అనేవేంటంటే యాక్సెప్ట్ చేయడం కానీ, వాటితో ట్రావెల్ అవ్వడం కానీ, ఆర్ ఆ ట్రామా క్లియర్ చేసుకోవడం కానీ అంత ఈజీ కాదండి. ఒక మాటలో చెప్పాలంటే హీల్ అవ్వడం అనేది అన్నిటికంటే కష్టం. సో, ఆ హీలింగ్ ప్రాసెస్ అనేదేంటంటే మీ విషయంలో కొంత స్లోగా జరుగుతూ ఉండొచ్చు. దానివల్ల ఫ్యూచర్‌లో కూడా ఏంటంటే కొంచెం
అన్‌కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. ఈవెన్ యూనివర్స్ మీకు సపోర్ట్ చేస్తుంది. మీకు ఎక్కడో లైట్ కనిపిస్తుంది అన్న స్టిల్ మీలో ఫియర్స్ అయితే రియల్‌గా ఉంటాయి. అంటే ఆ పాస్ట్ అనేది మిమ్మల్ని కొంత హాంట్ చేస్తూ ఉంటది. బట్ వచ్చే రోజుల్లోనేంటంటే మీరొక కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉంటారండి. ఆ కమిట్మెంట్ అనేది ఏ విధంగా అయినా ఉండొచ్చు. ఒక పర్సన్ వస్తారు. వాళ్ళేంటంటే ఫ్యూచర్‌ని ప్లాన్ చేస్తారు. మీరు కోరుకున్న సపోర్ట్ మీకిస్తారు. డెఫినిట్‌గా థింగ్స్ ఏంటంటే హోప్‌ఫుల్‌గా చేంజ్ అవుతాయి. ఇది రియాలిటీ అండి. ఇది ఫ్యూచర్‌లో ఖచ్చితంగా జరుగుతుంది. అది మీకేంటంటే వెంటనే జరిగినట్టుగా అనిపించదు కానీ, బట్ ఖచ్చితంగా జరగడానికి ఛాన్సెస్ మాత్రం కనిపిస్తున్నాయి. సో, దీనికోసం మీరు కూడా మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి కాబట్టి, ట్రామాతో థింగ్స్‌ని ఆపరేట్ చేయకూడదు కాబట్టి, మేబీ యూనివర్స్ ఏంటంటే వెంటనే సిట్యుయేషన్స్ మీద వర్క్ చేసి మీకేంటంటే ఒక క్లోజర్ అయితే ఇవ్వదు. మీకు మీరుగా అలాంటిది ఒకటి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో, అలా ఏ రోజైతే మీకు మీరుగా మెంటల్‌గా రెడీగా ఉంటారో, ఆ రోజు మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. థింగ్స్ అయితే పాజిటివ్‌గానే ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! మీ లైఫ్ ఏంటంటే మెస్సప్ అయిపోయింది. మీరు కూడా అనుకోలేదు అలా జరుగుతుందని. బట్ నిజానికి మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. ఈ టైంలో మీరేంటంటే ఒక పర్సన్‌ని ట్రస్ట్ చేయాలంటే అది మీకు బిగ్ డీల్ అని చెప్పొచ్చు. చూసే వాళ్ళకేంటంటే మీ లైఫ్ హ్యాపీగా ఉంది. మీరు హ్యాపీగా ఉన్నారు. మీకేం పర్వాలేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు కానీ, ఎక్కడో కానీ మీరేంటంటే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఛాలెంజెస్ ఏముంటాయి ఆర్ ఎలా ఉంటాయి అనేది కూడా మీకు బాగా తెలుసు. అండ్ వ్యక్తుల్ని ట్రస్ట్ చేస్తే ఏం జరుగుతుందో కూడా మీకు తెలుసు. అలానే ఎవరిని ట్రస్ట్ చేయాలో, ఎవరిని ట్రస్ట్ చేయకూడదో కూడా కొంత క్లారిటీ లేని పరిస్థితి. సో, మీరేంటంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లోని ఒక మెస్‌నైతే క్లియర్ చేసుకున్నారండి. ఆర్ క్లియర్ చేసుకుంటున్నారు. కానీ ఇంకా ఆ ఇంపాక్ట్ అనేది మీ మీద ఎక్కడో ఉంది. ఫియర్ అయితే రియల్‌గా ఉందండి. హాంట్ చేస్తున్నాయి థాట్స్ అనేవి. సో, దానివల్ల మీరేంటంటే ట్రామాని క్లియర్ చేసుకోలేకపోతున్నారు. కాకపోతే ఈ ఇయర్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో, నెక్స్ట్ ఇయర్ నుంచి మీరేంటంటే చేంజ్ అవుతారండి. న్యూ పర్సన్ లాగా మీకు మీరే కనిపిస్తారు. ఆ ట్రాన్స్‌ఫర్మేషన్స్ ఏవైతే వస్తాయో, మీ పర్సనాలిటీని చేంజ్ చేస్తాయి. మీ సిట్యుయేషన్స్‌ని చేంజ్ చేస్తాయి. బట్ స్టిల్ మీరేంటంటే అప్పటికి కొంత ఎమోషనల్ అవ్వడం కానీ, కొంత స్ట్రగుల్ ఫేస్ చేయడం కానీ జరుగుతుంది. సో, మీరేంటంటే ఏది ఏమైనా సరే మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, మీరు చేయాల్సింది మీ ఎండ్ నుంచి చేస్తే సరిపోతుందండి. ఇక్కడ మీరేంటంటే ఏదో చేసేయాలి, ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టాలి అలా ఏం లేదండి. ఎఫర్ట్స్ ఏమైనా పెట్టాలి అంటే మిమ్మల్ని మీరు బెటర్ పర్సన్‌గా చేంజ్ చేసుకోవడం కోసం పెట్టండి. మీకు మీరు కంఫర్టబుల్‌గా ఉండడం కోసం పెట్టండి. ఎదుటి వ్యక్తుల గురించి మీరు పెట్టడానికి ఏం లేదండి. ఎందుకంటే ఫస్ట్ మీకు మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వకపోతే, మిమ్మల్ని మీరే కరెక్ట్‌గా ట్రీట్ చేసుకోకపోతే, ఎదుటి వ్యక్తికి ఎలా అర్థమయ్యేలా చేస్తారు? సో, అందుకే మీరేంటంటే ఫస్ట్ కంఫర్టబుల్‌గా ఉండండి. సో, మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అది చేయండి. వ్యక్తుల విషయంలోనేంటంటే మీ ఇంటెన్షన్స్ క్లియర్‌గా ఉంచుకోండి. వ్యక్తుల ఇంటెన్షన్స్ కూడా క్లియర్‌గా తెలుసుకోండి. సో, ఇఫ్ ఆ టైంకి ఏంటంటే రిస్క్ తీసుకోవాలా వద్దా? అలాంటి రిస్క్ ఎందుకు తీసుకోవడం? అలా కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. అంటే ఇక్కడ సేఫ్ గేమ్స్ కూడా అవసరం లేదు నిజానికి. మీకు ఆ టైంకి అనిపించింది. మీరేంటంటే క్లియర్‌గా తెలుసుకున్నారు అన్న తర్వాత మీరు చేయాల్సింది చెయ్యొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. మరీ ఎమోషనల్ అయిపోయి, అన్‌స్టేబుల్ అయిపోయి అంతైతే అవసరం లేదు. జస్ట్ మీ గురించి మీరు ఆలోచించుకొని అక్కడ కరెక్ట్ అనిపించింది మీరు చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టడానికి ఏం లేదండి. నెక్స్ట్ ఇయర్ ఏంటంటే ఖచ్చితంగా మీలో కొన్ని చేంజెస్ ఒస్తాయి. దానివల్ల మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటే, మీకు మీరు అక్కడ థింగ్స్‌ని ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనే ఒక క్లారిటీ తెచ్చుకొని మూవ్ అయితే సరిపోతుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, ఎస్, టీ, యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్స్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. రిలేషన్‌షిప్‌లో అసలు మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా రిలేషన్‌షిప్‌లోని మీరు చాలా సఫర్ అయ్యారండి. పాస్ట్ కానీ చూస్తున్నట్టయితే, అంటే ఏదో ఒక రిలేషన్‌షిప్‌లోనే ఎఫెక్ట్ అయ్యారు అని అనిపించట్లేదు. మీలో కొంతమందేంటంటే మల్టిపుల్ రిలేషన్‌షిప్స్‌లో ఎఫెక్ట్ అయ్యుండొచ్చు. అంటే అందరికీ ఒకే రిలేషన్‌షిప్ అని ఉండదు కదా! సో, బేసిక్‌గా కొంతమందేంటంటేనండి, ఆ లవ్ ఎక్కడైనా దొరుకుతదేమో, ఆ సపోర్ట్, కేరింగ్ ఎక్కడైనా దొరుకుతదేమో అని చెప్పి వ్యక్తుల్లో వెతుకుతూ ఉంటారు. బట్ కొన్ని సార్లేంటంటే ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ ఫెయిల్ అయినా సరే స్టిల్ వాళ్ళలో ఉన్న డెస్పరేషన్ వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ కూడా రిలేషన్‌షిప్స్‌లో ఎంగేజ్ అవుతూ ఉంటారు.
అది అలా ఎంగేజ్ అయిన ప్రతిసారి వాళ్ళకి ఏదో డ్యామేజ్ జరగడం, కొంత సిచ్యువేషన్స్ కాంప్లికేట్ అవ్వడం ఇలా అంటే జరుగుతూ ఉంటది. సో అలానే మీ కార్డ్స్ లో కూడా చూసుకున్నట్టయితే పాస్ట్ లో మీరు చాలా ఎఫెక్ట్ అయ్యారండి. వ్యక్తుల వల్ల అంటే మీకు డ్యామేజ్ అయితే జరిగింది. మీరు కూడా అనుకోలేదు అలాంటి డ్యామేజ్ జరుగుతుందని. బట్ జరిగింది. కొన్నిసార్లు ఏంటంటే ఆ ఆపోజిట్ పర్సన్ వల్లే జరగలేదండి. మీ వల్ల కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. అది మీకు తెలిస్తే చాలు. కానీ మీ కార్డ్స్ లో మాత్రం రిలేషన్‌షిప్ లో చాలా సార్లు మీరు ఫెయిల్ అవ్వడం కానీ, ఆర్ డిసప్పాయింట్ అవ్వడం కానీ ఇలాంటిదైతే ఏదో జరిగినట్టే కనిపిస్తుంది. సో ఇంకా ఫైనల్‌గా మీరు హోప్‌లెస్ అండి. ఈవెన్ మీరు ఒక రిలేషన్‌షిప్ లో ఫెయిల్ అయినా, ఆ రిలేషన్‌షిప్పే వర్కౌట్ అవ్వాలని ట్రై చేసినా మళ్ళీ మళ్ళీ కూడా డిసప్పాయింట్‌మెంటే. అది వర్కౌట్ అవుతుంది అనుకున్నట్టు చేంజెస్ వస్తాయని మీరు అనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక డ్యామేజ్ జరగడమే. ఇది ఏ టైప్ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు, లవ్ అవ్వచ్చు, మ్యారేజ్ సిట్యుయేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా. సో బేసిక్‌గా మొత్తానికి రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీ సిట్యుయేషన్ మాత్రం ఇలానే ఉందండి. ఇంకా మీకేంటంటే నమ్మకం పోయింది. ఎలాగా ఇంకింతే, ఇంకా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేసినా మనకైతే సంతోషం దొరకదు. అనవసరంగా మనం ఎక్కువ ఆలోచిస్తున్నాం. వేస్ట్. ఏది జరిగితే అది జరిగింది. హోప్‌లెస్ అండి పూర్తిగా. నాకు తెలిసి ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అవ్వడం వల్ల చాలా నెగటివిటీ క్రియేట్ చేసుకున్నారండి. చాలా నెగెటివ్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోయారు. మీరు బ్యాడ్ పర్సన్ కాదు. రాంగ్ డీడ్స్ చేసే టైప్ కాదు. కానీ రిలేషన్‌షిప్ వల్ల చాలా ఎఫెక్ట్ అయ్యారు. రిలేషన్‌షిప్‌లో చాలా సఫర్ అయ్యారు. సో అది అంటే మీరు కూడా అనుకోలేదు జరుగుతుంది అని. బట్ జరిగిపోయింది. సో ఇంక అక్కడి నుంచి ఏంటంటే హోప్‌లెస్ అన్నమాట. ఇంకా అసలు నమ్మకమే పోయింది మీకు. ఇప్పుడు కూడా ఏంటంటే మీకు నమ్మకం లేదండి. యూనివర్స్‌కి సరెండర్ అయిపోయారు అంతే. ఏం జరిగితే అది జరిగింది. లైఫ్‌లోని ఇంకా ఎలా ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే అలానే మనం ముందుకు వెళ్తాం. బట్ మనం ఎక్స్‌పెక్టేషన్స్, హోప్స్ పెట్టుకొని రిలేషన్‌షిప్ ఏదో వర్కౌట్ అయిపోతుందన్నా అవేం జరగవు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా ఇలాంటివి ఎన్ని చూడలేదు. ఇప్పుడు మాత్రం కొత్తగా ఏం జరిగిపోతుంది. సో మనం ఏమీ రష్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం అనుకున్న విధంగా ఏది కూడా మారదు. ఇలానే మీ ఆలోచనలు ఉన్నాయండి. మీరేంటంటే చాలా డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. హార్ట్ బ్రేక్ అయింది. అండ్ మీకేంటంటే ఇంకా నెక్స్ట్ కూడా మంచి లైఫ్ దొరుకుతుంది. ఒక రిలేషన్‌షిప్‌లో ఉంటారు. ఒకవేళ ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళినా సరే అది పర్మనెంట్ అవుతుంది. ఐ మీన్ లాంగ్ లాస్ట్ అవుతుంది. ఇలాంటి నమ్మకం మీకేం లేదండి. ఇంకిదింతే అనుకోని ఫిక్స్ అయిపోయారు మీరు. ఎందుకంటే పాస్ట్‌లో కూడా చాలా సార్లు ఎఫెక్ట్ అయ్యారు కదా! సో ఇంకేం నమ్మకం ఉంటుంది? ఇప్పుడు ఒక మనిషికి ఒకసారో, రెండు సార్లు అలా జరిగితే పోన్లే అని అనుకుంటారు. బట్ ప్రతిసారి అదే జరిగితే ఎలా పోన్లే అనుకుంటారు? ఎలా వాళ్ళు నార్మల్ అవ్వగలుగుతారు? వాళ్ళు ఎలా ట్రస్ట్ చేస్తారు? వాళ్ళు ఎలా ట్రావెల్ అవుతారు? ఈవెన్ ట్రావెల్ అయినా వాళ్ళకెప్పుడు భయం వేస్తూనే ఉంటది. రేపేమవుతదో? రేపు ఈ రిలేషన్‌షిప్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో? కామన్ అండి. ఇప్పుడు మీలో చాలా మంది నాకు తెలిసి ఒక మ్యారేజ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నా స్టిల్ ఇలాంటి సిట్యుయేషన్ ఉండొచ్చు. ఐ మీన్ మ్యారేజ్ రిలేషన్‌షిప్ అని మాట్లాడనులెండి. కమిటెడ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న మీరు కూడా ఇలా భయపడుతూ ఉండొచ్చండి. ఎందుకంటే చాలా ఫేస్ చేశారు. చాలా దూరం వచ్చారండి యాక్చువల్‌గా. మీ సఫరింగ్ ఏంటో నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే మీ కార్డ్స్ చూస్తున్నాను కాబట్టి నాకు తెలుస్తుంది. సో మీరేంటంటే ఇంతకు మించి మీ ఎనర్జీని డ్రైన్ చేసుకోవాలనుకోవట్లేదండి. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ గురించి కానీ, ఒక రిలేషన్‌షిప్ గురించి కానీ మీరేంటంటే ఆ లెవెల్‌కి దిగాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే ఇది మీకిప్పటికే కష్టంగా ఉంది. మీరు ఇంతకంటే బియాండ్ వెళ్ళలేరు. ఇంతకంటే ఎక్స్‌ట్రీమ్ కూడా చూడలేరు. ఎందుకంటే అయిపోయిందండి. ఇప్పటికే చాలా ఫేస్ చేశారు. చాలా జరిగింది. చాలా ట్రై చేశారు. మళ్ళీ కూడా మీ ఎండ్ నుంచి మీకు అంటే ఎంతవరకైతే ఛాన్స్ ఉందో అన్ని ఛాన్సెస్ తీసుకున్నారు. అయినా మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుంది. ఇంకిది జరగకూడదు. ఇంక మనం కూడా ఇంత ఇబ్బంది పడకూడదు అని ఒక స్టేజ్‌కొచ్చేసారు. అయినా మీకు సంతోషం లేదు. అంటే మీరిప్పుడు సింగిల్‌గా ఉన్నా, మీరు అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉందామన్నా మీకది లేదండి. సో మీకేంటంటే వచ్చే రోజుల మీద కూడా నమ్మకం లేదు బేసిక్‌గా. మీరేంటంటే ఒక రిలేషన్‌షిప్‌లో సింపుల్ థింగ్సే ఎక్స్‌పెక్ట్ చేశారు. ఒక కమిట్మెంట్ ఆర్ పేషెన్స్, ఎదుటి వ్యక్తి మీతో లాయల్‌గా ఉండాలి. ఎదుటి వ్యక్తి మిమ్మల్ని బెటర్‌గా అర్థం చేసుకోవాలి. ఇవే మీరు కోరుకున్నారు కానీ, మీరు ఇంకా బియాండ్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మెటీరియలిస్టిక్ థింగ్స్ కానీ, ఆర్ వాళ్ళేదో మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేయాలని కానీ, అలా మీరెప్పుడు అనుకోలేదు. సో, మీరెప్పుడు సింపుల్ థింగ్సే కోరుకున్నారు. ఆ సింపుల్ థింగ్స్ కూడా మీకు దొరకలేదు కాబట్టి ఇంక దొరకవు. ఎందుకంటే ఇప్పుడు బిగ్ బిగ్ థింగ్స్ కోరుకుంటే అవి జరగకపోతే పోన్లే అని అనుకోవచ్చు. కానీ సింపుల్ థింగ్స్ దొరకకపోతే, అవే జరగకపోతే ఇంకేం నమ్మకం ఉంటుంది? అంటే మీ కార్డ్స్‌లో ఎనర్జీ అలా ఉందండి. సో, మీకందుకే ఇంక నమ్మకం లేదు. మీరు కూడా ఏంటంటే, ఒక వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చే పరిస్థితుల్లో లేరు. మీరు కూడా ఏంటంటే, ఒక వ్యక్తి విషయంలో
పేషెన్స్ తో థింక్ చేసే పరిస్థితుల్లో లేరు. మీకు ఇప్పుడు మీ పరిస్థితే కష్టంగా ఉంది కాబట్టి ఎదుటి వ్యక్తి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారు దీన్ని అని అవన్నీ ఆలోచించాలి అని మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీకంటే ఏది ఇంపార్టెంట్ కాదు కదా, మీకు మీరే ఫస్ట్ వస్తారు కదా. సో మీకే అది లేనప్పుడు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా ఉంటే ఏంటి, ఇలాంటి పరిస్థితి అండి మీది. ప్రెజెంట్ లో కూడా మీరు ఒక హారిబుల్ స్టేట్ లో ఉన్నారని చెప్పొచ్చు. సో ఇలా ఉంది కాబట్టి వచ్చే రోజుల్లో కూడా ఏమవుతుందంటే కొంచెం ఇలానే ఉంటుందండి. మీరు ఫ్యూచర్‌లో కూడా కొన్ని డేస్ ఇలాంటి స్ట్రగుల్ తీసుకుంటారు. ఇలానే కొంత సఫర్ అవుతారు. హ్యాపీగా ఉంటారని నేను చెప్పను. ఎందుకంటే దీని నుంచి మీరు బయటకి రావాలి అంటే చాలా టైం పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీకేంటంటే ఇది అంత ఈజీగా కూడా జరగదండి. మేబీ ఇదేంటంటే మీ కర్మ అని అనుకోవచ్చు. ఫేట్ వల్లే ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. సో బేసిక్‌గా మరి ఇంకొంతకాలం అయితే ఇలానే ఛాలెంజింగ్ గానే ఉంటుంది. రెస్పాన్సిబిలిటీ ఆర్ బర్డెన్ అనేది చాలా ఎక్కువలా ఫీల్ అవుతూ ఉంటారు. మీ వల్ల అవుతదా లేదా అనే డౌటే మీకొస్తది. కొంత ఇబ్బందయితే పడతారండి. బట్ యూనివర్స్ ఏంటంటే అన్ని రోజులు కూడా ఒక వ్యక్తిని కష్టపెట్టదు. వాళ్ళ కర్మ అనేది క్లియర్ అయిన తర్వాత అయినా సరే వాళ్ళ లైఫ్‌లోని ఆ లైట్‌ని వాళ్ళకి చూపిస్తుంది. సో అలానే మీ లైఫ్‌లో కూడా న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఈరోజు అండ్ మేబీ కొంతకాలం ఫ్యూచర్‌లో కూడా కొన్ని సిట్యుయేషన్స్ అయితే ఫేస్ చేస్తారు. బట్ అదైతే పర్మనెంట్ కాదు. సమ్ డే న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. ఆ రోజు ఏంటంటే మీరు చాలా ధైర్యం చేస్తారండి. మేబీ మీ హార్ట్ ఆల్రెడీ బ్రేక్ అయింది. మీ హార్ట్‌ని మీరు అందుకే క్లోజ్ చేసుకున్నారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు ఎవరి కోసం కూడా మీ హార్ట్‌ని ఓపెన్ చేయలేరు. ఈవెన్ ఎదుటి వ్యక్తి మీతో ఎంత మంచిగా ఉన్నా, వాళ్ళు మీ ట్రస్ట్‌ని గెయిన్ చేసినా స్టిల్ మీ హార్ట్‌ని మీరు ఓపెన్ చేయలేరండి. అది మీకు అంత ఈజీ కాదు. కాకపోతే సమ్ డే మీ హార్ట్‌ని ఓపెన్ చేసే లాంటి వ్యక్తినైతే మీరు మీట్ అవుతారు. ఆర్ అట్‌లీస్ట్ మీ రిలేషన్‌షిప్‌లో మీ హార్ట్‌ని ఓపెన్ చేసే రోజైతే ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు మాత్రం మీరు ధైర్యం చేస్తారండి. మీరు అర్థం చేసుకుంటారు. ఈ వ్యక్తి ఓకే. ఈ స్టేజ్‌కొచ్చేసారు కాబట్టి మనం కూడా ఇంక పర్వాలేదు అనుకోని అలా ఆలోచించే పరిస్థితయితే వస్తది. న్యూ బిగినింగ్స్ అయితే జరుగుతాయి. బట్ అది వెంటనే జరుగుతదని అనుకోవద్దు. కానీ ఖచ్చితంగా జరుగుతదండి. ఇప్పటి వరకు మీరు ఏదైతే ఫేస్ చేసారో ఇవన్నీ కూడా ఎండ్ అవుతాయి. అండ్ ఇప్పటి వరకు ఫేస్ చేస్తుంది కూడా ఇంకొంతకాలం కంటిన్యూ అయితే అవ్వచ్చు. ఎందుకంటే మీరు హీల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదు కదా. సో మీరు హీల్ అవ్వాలంటే నేను ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకెలా చెప్పానో మీకు సేమే చెప్తున్నాను. మీరేంటంటే ఈ 2 బ్రేస్లెట్స్‌లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఒకటి రోజ్ క్వార్ట్జ్, ఇంకొకటి రోడోనైట్, ఇంకొకటి మెలకైట్ కూడా యూజ్ చేయొచ్చండి. మీరు మాత్రం లెఫ్ట్ హ్యాండ్‌కి వేసుకోవద్దు. రైట్ హ్యాండ్‌కి వేసుకోండి. సో, బేసిక్‌గా ఇక్కడ నేను చెప్పేదేంటంటే ఆహ్, ఈరోజు ఇలా ఉంది అని చెప్పి ఇదే అని మాత్రం అనుకోవద్దండి. ఈరోజు మీకు కష్టంగానే ఉంటుంది. ఈజీగా ఉంటుంది అని నేను చెప్పను. ఎందుకంటే కార్డ్స్‌లో నాకేం అలా కనిపించట్లేదు. బట్ రేపనే రోజు మాత్రం ఇలా ఉంటుంది అనుకోవద్దు. ఏదో ఒక రోజు మాత్రం లైఫ్ చాలా బెటర్ అవుతుందండి. చాలా అడ్వెంచరస్‌గా, థ్రిల్లింగ్‌గా అనిపిస్తది. మీరే చాలా డిఫరెంట్‌గా ఫీల్ అవుతారు. అంటే ఎలా ఫీల్ అవుతారంటే మన లైఫ్ నిన్నటి వరకు ఇలా ఉండేది. అసలు హోప్‌లెస్ ఏం లేదనుకున్నాం. చాలా ఎంప్టీగా ఫీల్ అయ్యాం. బట్ సడెన్‌గా ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మన లైఫ్ చాలా మారిపోయింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా ఫీల్ అవుతారు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. న్యూ పర్సన్ అయినా, ఓల్డ్ పర్సన్ అయినా సిట్యుయేషన్స్ మాత్రం చేంజ్ అవుతాయండి. మీరేంటంటే ఇంకొక ఛాన్స్ తీసుకోవడానికి ఇష్టపెట్టుకుంటారు. ఆ ఇంకొక ఛాన్స్ అనేది న్యూ పర్సన్, ఓల్డ్ పర్సన్ అని కాదు కదా. మీ హార్ట్‌ని ఓపెన్ చేయడం అనేదే ఒక ఛాన్స్ తీసుకోవడం లాంటిదండి. సో ఇది మేబీ చూసే వ్యక్తులకు సింపుల్ అనిపించొచ్చు కానీ మీకైతే బిగ్ డీల్. బట్ ఖచ్చితంగా జరుగుతుంది. ప్రాబ్లమ్ అయితే ఏం లేదులెండి. సో అసలు ఈ సిట్యుయేషన్‌కి ఇంకా చూద్దాం యూనివర్స్ మరి మీకేం అడ్వైస్ ఇస్తుంది? మీరు తెలుసుకోవాల్సిందేంటి అనేది. హ్మ్. అసలు మీరు ఇంత డిసప్పాయింట్ అవ్వడానికి, మీ లైఫ్‌లో ఇంత సఫర్ అవ్వడానికి రియల్ రీజన్ ఏంటంటే, కర్మ అనే వర్డ్‌ని నేను యూజ్ చేయనిక్కడ. కానీ ఎక్స్‌పెక్టేషన్స్ అండి. మీరేంటంటే నాకు తెలిసి చైల్డ్‌హుడ్ ట్రామా అనేది ఎక్కువ క్యారీ చేయడం కానీ, పాస్ట్ ట్రామా అనేది ఎక్కువ క్యారీ చేయడం కానీ ఇలాంటిదేదో జరిగింది. అక్కడి నుంచి మీరేంటంటే లవ్‌ని వేరే వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. అంటే ఒక ఫార్మ్‌లో మిస్ అయిన లవ్‌ని ఇంకొక ఫార్మ్‌లో వెతుక్కోవడం స్టార్ట్ చేశారు. అంటే కొంతమందికి పేరెంట్స్ దగ్గర నుంచి లవ్ దొరకదు. కొంతమందికేంటంటే ఆ సిబ్లింగ్స్ నుంచి లవ్ దొరకదు. అంటే వాళ్ళు ఒక పర్సన్‌ని ఎక్కువ ఇష్టపడతారు. ఆ పర్సన్ నుంచి లవ్ దొరకకపోయేసరికి వేరే వ్యక్తుల నుంచి ఆ లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారనమాట. వీళ్ళ లవ్‌ని షిఫ్ట్ చేస్తారు. బట్ ఆపోజిట్ నుంచి కూడా అదే లవ్‌ని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఇప్పుడు కొంతమందికి మీలో ఏంటంటే ఫాదర్ ఉండరు, మదర్ ఉండరు, ఆర్ సిబ్లింగ్స్ ఉండరు. ఎవరో మీరు బాగా కనెక్ట్ అయిన వ్యక్తులు మీకు దూరం అయిపోతారు.
సో అలాంటప్పుడు ఏంటంటే ఆ లవ్ ని మీరు ఇంకొకరి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ ఫార్మ్ లో ఆ పర్సన్ ని మీరు చూసుకుంటారండి. బట్ ఎదుటి వ్యక్తికి ఏంటంటే మేబీ మీకు అంత లవ్ ఇచ్చే అంత లేకపోవచ్చు. ఆర్ వాళ్ళని మీరు కంపేర్ చేయడమే ఫస్ట్ నుంచి రాంగ్ స్టార్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళని వాళ్ళలా చూస్తే, వాళ్ళని వాళ్ళలా లవ్ చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్ రాదు. బట్ మీరేంటంటే ఇంకొకళ్ళు రీప్లేస్‌మెంట్ లాగా చూసి వాళ్ళతోని ఆ ఎఫెక్షన్‌ని పెంచుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే, చాలా కాంప్లికేట్ అయిపోతుందండి. సో, బేసిక్‌గా మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మీరు రియాలిటీలో కంటే ఫాంటసీస్‌లో ఉండడం వల్లే మీరు ఎక్కువ డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. ఆర్ చాలా సార్లు లవ్ ఫెయిల్యూర్ అయినా అయ్యుండాలి. ఐ మీన్ రిలేషన్‌షిప్స్ అనేవి చాలా సార్లు బ్రేక్ అయ్యుండాలి. సో, రియల్ రీజన్ అయితే ఇదేనండి నాకు తెలిసినంత వరకు. మీ ఫాంటసీస్ మీరు ఎవరి నుంచైతే ఎక్స్‌పెక్ట్ చేయకూడదో కొన్ని ఆర్ మీరు ఒక రాంగ్ వేలో ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారో, అవి మిమ్మల్ని బ్యాడ్‌గా ఎఫెక్ట్ చేసాయండి. సో, మీరందుకే అంత ఈజీగా హీల్ అవ్వలేకపోతున్నారు. నార్మల్ అవ్వడం అనేది మీకు చాలా కష్టమండి. మీ హార్ట్‌ని మీరు క్లోజ్ చేసుకున్నారంటే తప్పు లేదు. ఎందుకంటే మీరు ఈ విధంగా ఎప్పుడైతే ఎక్స్‌పెక్ట్ చేసారో, ఈ విధంగా ఎప్పుడైతే మీరు ట్రావెల్ అయ్యారో, ఇదేమి అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక పర్సన్‌కి ఒకసారి హార్ట్ బ్రేక్ అయితేనే చాలా కష్టం. ఒకళ్ళు రీప్లేస్‌మెంట్‌గా ఇంకొకళ్ళని కానీ చూస్తే, అది కూడా బ్రేక్ అయితే ఇంకా పూర్తిగా వేరేగా ఉంటుంది. కంప్లీట్‌గా షాటర్డ్ అన్నమాట. సో, మీరు ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నారు కాబట్టి, ఇప్పుడు కూడా ఏంటంటే, ఎక్కడో మీకు లవ్‌ని ట్రస్ట్ చేయాలనుంది. ఎక్కడో కానీ వ్యక్తులతో మీరు కూడా నార్మల్‌గా ఉండాలి. మీరు కూడా మీ హ్యాపీనెస్ ఫైండ్ చేసుకోవాలి అని ఉంది కానీ, మీరది ఫైండ్ చేయలేకపోతున్నారు. కొన్నిసార్లు ఏంటంటే ఆహ్, డెస్పరేట్‌గా ఉంటున్నారు. కొన్నిసార్లు మాత్రం ఇవన్నీ వేస్ట్ అన్నట్టు కూడా ఉంటున్నారు. ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఎనర్జీ ఎందుకు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారంటే ఒకటే రీజన్. ఇలా మీరేంటంటే సఫర్ అవుతున్నారు కాబట్టి, కొంత భయపడుతున్నారు. అండ్ కొంతవరకు మీ వల్ల అవ్వదింకా. ఇవన్నీ మీకు కాదు అనే ఫీలింగ్‌లో కూడా ఉంటున్నారు కాబట్టి, మీరేంటంటే హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. నాకు తెలిసి మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఉన్నా, వాళ్ళని కూడా ఇప్పుడు మీరు నమ్మాలనుకోవట్లేదు. వాళ్ళని కూడా మీరేంటంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే, వాళ్ళ మీద మీకు పెద్ద హోప్స్, ఎక్స్‌పెక్టేషన్స్ లేవండి. వాళ్ళు మీరు కోరుకున్న హ్యాపీనెస్ ఇస్తారని కూడా మీకేం అనిపించట్లేదు. సో, అలాంటి వ్యక్తుల నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం కూడా వేస్ట్ అనే ఫీలింగ్‌లోనే ఉన్నారు. అందుకే కొన్ని సార్లేంటంటే, మీరు ఎవరి కోసం కూడా ఆలోచించట్లేదు. ఎవరిని పట్టించుకోవట్లేదు. ఆ టైంకి మీకేది చేయాలనిపిస్తే, ఏది అదే ఫాలో అవుతున్నారు. అండ్ రియాలిటీలో లేరండి ఫస్ట్ మీరు. అసలు రియాలిటీలో ఏం జరుగుతుంది? మీ లైఫ్ ఎటు వెళ్తుంది అనేది కూడా మీకు క్లారిటీ లేదు. మీరు కేవలం ఏంటంటే, మీ ఎమోషన్స్ బట్టి మీకేదైతే అనిపిస్తుందో, మీరు ఆ విధంగానే ఉంటున్నారు. నిజానికి ఎదుటి వ్యక్తులకి మీరు ట్రామాలో ఉన్నారు, మీరు సఫర్ అవుతున్నారు, మీ హార్ట్ క్లోజ్ చేసుకోవడానికి రియల్ రీజన్ ఏంటి అనేది కూడా తెలీదు. ఐ మీన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి. వాళ్ళకి తెలిసింది వాళ్ళకి ఎలా కనిపిస్తుంది అంటే, మీరు సెల్ఫిష్ పర్సన్. మీకోసమే మీరు ఆలోచించుకుంటారు. ఎదుటి వ్యక్తుల పెయిన్ కానీ, ప్రాబ్లమ్ కానీ ఇవేవి మీకు అవసరం లేదు. మీరెంతసేపు మీరనుకున్నది జరిగిపోతే చాలు. సో, ఈ విధంగా మీరు కనిపిస్తున్నారు. బట్ నేను ఒకటే చెప్తానండి. సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా, ఏం జరుగుతున్నా మీరు మాత్రం ప్రాక్టికల్ పర్సన్‌లా ఉండాలండి. న్యూట్రల్‌గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంటు. రియాలిటీలో కూడా ఉండాలి. రియాలిటీ చెక్ చేసుకుంటేనే మీరు నార్మల్ అవ్వగలరు. తొందరగా హీల్ అవ్వాలి అనుకుంటే ప్రెజెంట్‌లో ఉండడానికి ట్రై చేయండి. పాస్ట్‌లో ఏం జరిగిపోయింది, ఫ్యూచర్‌లో ఏం జరుగుతది అనే ఆలోచన అనవసరం. ప్రెజెంట్‌లో ఏం జరుగుతుంది, ప్రెజెంట్‌లో మీరెలా ఉంటున్నారు, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి మీరు ఎలాంటి వైబ్స్ ఇస్తున్నారు, అసలు మీరు రియాలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఎంతవరకు కరెక్ట్‌గా ఉంటున్నారనేది మీరు చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సో, ఇలా మిమ్మల్ని మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసుకుంటే డెఫినెట్‌గా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తాయి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ KLMNOVWX లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తులున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. రిలేషన్‌షిప్‌లో మీ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు పాస్ట్‌లో కానీ చూసుకున్నట్టయితే, ఫస్ట్ నుంచి కూడా హ్యాపీగా లేరండి. మీకెప్పుడూ కూడా సాటిస్ఫాక్షన్ లేదు. మీరు ఎన్ని రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో, ఎలాంటి రిలేషన్‌షిప్స్‌లో ఉన్నారో నాకైతే తెలీదు కానీ,
బట్ ఫస్ట్ నుంచి కూడా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మీకొక సాటిస్ఫాక్షన్ లేదు. అంటే మీరొక రిలేషన్‌షిప్‌లో ఉన్నా, సింగిల్‌గా ఉన్నా, మొత్తానికి మీది ఎలాంటి పరిస్థితి అయినా సరే, వ్యక్తులున్నా సరే లోన్‌లీగానే ఫీల్ అవుతూ ఉండేవారు. మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఆర్ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు మీతో ఉన్న ఫీలింగ్ అయితే మీకెప్పుడూ లేదు. ఎంతసేపు అంటే వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించుకోవడం ఆర్ అక్కడ నేచురల్‌గా ఏదైతే జరగాలో అదే జరుగుతూ వచ్చిందనే ఫీలింగే తప్ప, మీకొక రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. హ్యాపీనెస్ దొరుకుతుంది. ఈ వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు అనే ఫీలింగ్ అయితే ఎప్పుడూ లేదు. మీరెప్పుడూ డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉన్నారు. దానికి రీజన్ ఏంటో కూడా మీకు తెలుసు. మీకు ఆన్సర్స్ కూడా క్లియర్‌గా ఉండేవండి. అంటే ఇప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా లేకపోతే అది ఓకే. బట్ ఎందుకు మీరలా ఫీల్ అవుతున్నారు? అసలు హ్యాపీనెస్ లేకపోవడానికి రీజన్ ఏంటి? ఇలా మీకన్నీ తెలుసండి. మీకు ఆన్సర్స్ తెలుసు కానీ, ఆ ఆన్సర్స్‌ని మీరెప్పుడూ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయారు. దానికి రీజన్ ఏంటంటే, ఆ ఆన్సర్స్ యాక్సెప్ట్ చేయడం అనేదే ఇలా రిలేషన్‌షిప్‌లో సఫర్ అవ్వడం కంటే కూడా కాంప్లికేటెడ్ లాగా మీరు ఫీల్ అయ్యారు. నాకు తెలిసినంత వరకు ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఫస్ట్ నుంచి మీరు హ్యాపీగా లేరు. రిలేషన్‌షిప్‌లో ఉన్నా లేకపోయినా. దీనికి రీజన్ కూడా మీకైతే ఫుల్‌గా తెలుసు. అండ్ తెలిసినా సరే ఆ రీజన్‌ని మీరెప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. మీ హార్ట్‌ని ఆ విషయంలో మాత్రం ఓపెన్ చేయలేకపోయారు. ఎందుకంటే అది మీరు యాక్సెప్ట్ చేయడం అనేది ఇంకా ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా మీరు ఫీల్ అయ్యారు. మీరున్న సిట్యుయేషన్ కంటే కూడా ఆన్సర్ యాక్సెప్ట్ చేయడమే కష్టమని మీకు అనిపించింది కాబట్టే మీరేంటంటే ఎప్పుడూ కూడా అంటే సఫర్ అవుతూ వచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పర్సన్ వాళ్ళు హ్యాపీగా లేకపోవడానికి రీజన్ ఏంటో తెలిసి దాన్ని యాక్సెప్ట్ చేసి దాన్ని కరెక్ట్ చేయడమో, దాని ప్రకారం వాళ్ళేం చేస్తే బావుంటుందనుకోని వాళ్ళ వైపు నుంచి ప్రయత్నాలు చేస్తే ఏదైనా చేంజ్ అవుతుంది. బట్ మీరెప్పుడూ అలా అనుకోలేదు. మీరేంటంటే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలని చూసారు. మీ ఫియర్స్‌ని కానీ, అక్కడున్న ఛాలెంజెస్‌ని కానీ మీరు ఓపెన్‌గా ఫేస్ చేయాలనుకోలేదండి. అదే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్ అయిపోయింది. మీరు పాస్ట్‌లో సఫర్ అయ్యారు. మీరేంటంటే చాలా వరకు స్ట్రగుల్ తీసుకున్నారు అంటే దానికి రీజన్ ఎవరంటే మీరు, మీ ఎమోషన్సే. ఇక్కడ ఎదుటి వ్యక్తిని బ్లేమ్ చేయడానికి లేదు ఆర్ సిట్యుయేషన్స్ కాదు. మీకు తెలిసిన ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. వాటిని మీరు ఫేస్ చేయలేకపోయారు. వాటి ప్రకారం మీరు చేంజెస్‌ని తీసుకురాలేకపోయారు. సో, అందుకే మీరు సఫర్ అయ్యారు. బట్ ఇక్కడేంటంటే వ్యక్తి ఫాల్టు లేకపోతే వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదు. ఏం కాదండి. ఎందుకంటే వ్యక్తి అర్థం చేసుకోకపోతే దానికి ఇంకొక సొల్యూషన్ ఉంటుంది. బట్ వ్యక్తి అర్థం చేసుకోకపోవడానికి రీజన్ ఏంటో మీకు తెలిసి దాన్ని మీరేంటంటే కరెక్ట్ చేసుకోవాలని ట్రై చేయలేదు. ఆర్ దాన్ని మీరేంటంటే చేంజ్ చేయడానికి ట్రై చేయకపోతే అది ఎవరి ప్రాబ్లమ్? సో, ప్రాబ్లమ్ అయితే మీ ఎండ్ నుంచే ఉంది. మీరు ఎప్పుడైతే థింగ్స్‌ని సేఫ్‌గా ఆపరేట్ చేయాలి, సిట్యుయేషన్స్ ఏంటంటే కన్వీనియంట్‌గా ఉండాలి, ఆర్ అందరిని కన్విన్స్ చేయాలి. అంతా మంచిగా జరగాలి, మీ ఫేవర్‌లో జరగాలి అని మీరేంటంటే అలా ఆలోచించడం వల్లే మీరెక్కువ సఫర్ అయ్యారండి. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్, ఛాలెంజెస్ ఉన్నాయి. సో, వాటిని మీరు ఎలా ఫేస్ చేయాలి, సో, వాటి కోసం మీరు ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి అని మీరు అర్థం చేసుకొనుంటే ఈ రోజైతే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. సో, ఇంక ప్రెజెంట్ విషయానికొస్తే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరిప్పుడు కొంచెం కాన్ఫిడెంట్‌గా చేంజ్ అయ్యారండి. పాస్ట్‌లో మీరేంటంటే కొంత సఫర్ అయ్యారు. బట్ ప్రెజెంట్‌లో మాత్రం మీరింక అలా ఉండాలనుకోవట్లేదు. మీకోసం మీరు స్టాండ్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకోసం మీరు ఫైట్ చేయాలనుకుంటున్నారు. మీరేంటంటే ఆ వీక్ పర్సన్‌లా అయితే మాత్రం ఇంక ఉండడం వల్ల ఎలా కూడా బెనిఫిట్ అవ్వరు అనే క్లారిటీ మీకొచ్చేసింది. సో, దానివల్ల మీరేంటంటే మీ ఎండ్ నుంచి చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. సిట్యుయేషన్స్ మీద కూడా వర్క్ చేస్తున్నారు యాక్టివ్‌గా. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో అయినా ఉండొచ్చు. బట్ మీ ఎండ్ నుంచి మీరేంటంటే బెటర్ పర్సన్‌గా, బెటర్ వేలో థింగ్స్‌ని ట్రాన్స్‌ఫార్మ్ చేయాలి. సో, ఇక్కడ మీకోసం మీరే ఫైట్ చేయాలి. స్టాండ్ తీసుకోవాలి. మీకోసం ఎవరు ఫైట్ చేయరు. ఎవరు స్టాండ్ తీసుకోరు. ఈవెన్ మీరేంటంటే ఇక్కడ ఎవరిని ఇన్వాల్వ్ చేసినా థింగ్స్ అనేవి కాంప్లికేట్ అవుతాయే తప్ప ఇంకేం లేదు. ఇలా కొంత క్లారిటీ అయితే తెచ్చుకున్నట్టే నాకనిపిస్తుంది. కాకపోతే కొన్ని సార్లు మీరేంటంటే అన్‌రియలిస్టిక్‌గా కూడా థింక్ చేస్తున్నారండి. దానికి రీజన్ ఏంటంటే పాస్ట్‌లో మీరు కొంత స్ట్రగుల్ ఫేస్ చేశారు కాబట్టి, ఒకేసారి సడెన్‌గా చేంజ్ అయిపోలేరు కదా! సో, మేబీ మీలో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం ఎందుకో నార్మల్ అవ్వట్లేదు. అంటే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేశానంటే, జనరల్‌గా రిలేషన్‌షిప్‌లోని ప్రతి వాళ్ళకి ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి ఉంటాయండి. కాకపోతే ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొన్ని సార్లు అన్‌రియలిస్టిక్‌గా కూడా ఉంటాయి. దానివల్ల ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో, మీలో కూడా ఎక్కడో కొంతవరకు అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మేబీ అంటే ఫ్యాంటసీస్ అని కూడా చెప్పొచ్చు. రియాలిటీ అనేది క్వైట్ డిఫరెంట్‌గా ఉండొచ్చు. బట్ మీ ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి వాటితో మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ కానీ చూస్తున్నట్టయితే పాస్ట్‌లో మీరు లైక్ కొన్ని ఫేస్ చేయడానికి భయపడ్డారు.
కొన్ని మీకు తెలిసినా సరే వాటిని మీరు హ్యాండిల్ చేయలేకపోయారు. ప్రెజెంట్ విషయానికి వచ్చేసరికి మీకు హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరేంటంటే డీల్ చేస్తారు. మీ వల్ల అవుతుంది అనే ఫీలింగ్‌లో అయితే ఉన్నారు కానీ, బట్ రియాలిటీ అనేది కొంత డిఫరెంట్‌గా ఉంది. ఆ రియాలిటీని మీరెక్కడో కొంత అర్థం చేసుకోలేక, మీరు జస్ట్ బిల్డ్ చేసుకున్న కాన్ఫిడెన్స్‌తో థింగ్స్‌ని ఇలా మనం హ్యాండిల్ చేసేయొచ్చులే అన్నట్టుగా ఫీల్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుంది. యాక్చువల్‌గా మీ రీడింగ్ కొంత కాంప్లికేటెడ్‌గా ఉంది. అది ఎందుకు అంటే మీ ఆలోచనలు కూడా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి కాబట్టి. అంటే ఇక్కడ మీలో 2 షేడ్స్ కనిపిస్తున్నాయండి నాకు. ఒక షేడ్ ఏంటంటే చాలా పాజిటివిటీ, చాలా కాన్ఫిడెన్స్, ఏదైనా చేయగలరు అనే ఫీలింగ్. దానివల్ల మీరేంటంటే రియాలిటీలో సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా స్టడీ చేయకపోవడం అండ్ వాటి ప్రకారం మీరు ఏం చేయాలి అని ఒక క్లారిటీ తెచ్చుకోకపోవడం ఇదొకటి. ఇంకొక షేడ్ ఏంటంటే మేబీ మీరు ఎంత చేసినా సరే మీరనుకున్నది జరగదేమో. సో, ఇంకా మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవ్వడం అనేది అంత ఈజీ కాదేమో. సో, మనం ఏంటంటే ఇలా మనం ఆలోచించడం అయితే వేస్టు. సో, మనం ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం వేస్టు. ఏది జరిగితే అది జరిగింది. మన వైపు నుంచి మనం చేయాల్సింది చేద్దాం. ఇలా అంటే అప్పటికప్పుడే చేంజ్ అయిపోతున్నారండి. అప్పటికప్పుడే చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటున్నారు. మీకోసమే మీరు ఆలోచిస్తున్నారు. లేదు ఇంకెవరిని మనం కేర్ చేయకూడదు. ఇంకెవరిని ఇన్వాల్వ్ చేయకూడదు. థింగ్స్ ఫర్దర్‌గా కాంప్లికేట్ అవ్వకూడదు. అలా అనుకుంటున్నారు. సో, మీరేంటంటే చేయాల్సింది చేస్తున్నారు. బట్ అప్పటికప్పుడే వీక్ అయిపోతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీరు అనుకుంది అనుకున్నట్టు జరగదేమో అనే ఫీలింగ్. పాస్ట్ ఇంపాక్ట్ మీ మీద అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అండ్ నాకు తెలిసి ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ లైఫ్‌లో ఉన్న పర్సన్స్ కూడా మీకు ప్రాబ్లమ్స్ తీసుకొచ్చారండి. అంటే మీ పర్సన్ కాదు. మీ చుట్టూ ఉంటారు కదండీ! వాళ్ళు కూడా మీకేంటంటే ప్రాబ్లమ్స్ తీసుకొచ్చినట్టే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు మీ పర్సన్ నుంచి ఎలాగా హ్యాపీనెస్ అయితే ఫైండ్ చేయలేకపోయారు. అది పక్కన పెట్టేస్తే వేరే వ్యక్తులు కూడా వీటిల్లో ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని కాంప్లికేట్ చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, బేసిక్‌గా ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, యాక్చువల్‌గా మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నా, లేకపోయినా మీ లైఫ్‌ని మీరు బెటర్ చేసుకోగలరండి. మీకు మీరుగానే హ్యాండిల్ చేయగలరు. కాకపోతే మీలో ఇంకా కొన్ని చేంజెస్ రావాలి. ఇక్కడ మీ విషెస్ ఫుల్‌ఫిల్ అవుతాయా లేదా? ఎదుటి వ్యక్తులు మీరు అనుకున్నట్టుగా ఉంటారా? మీరు కోరుకున్న లవ్ మీకు దొరుకుతుందా లేదా? అసలు మీకంటూ ఒక కమిటెడ్ రిలేషన్‌షిప్ ఉంటుందా లేదా? ఇలాంటి క్వెషన్స్ అన్నింటికి మీరు ఆన్సర్స్ వెతికే ముందు, అసలు మీ ఎండ్ నుంచి మీ రోల్ ఏంటి? మీరసలు ఏం చేస్తున్నారు? మీరసలు ఎలా ఉన్నారు? అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఒక పర్సన్ ఒక రిలేషన్‌షిప్‌లో ఎంత కాంట్రిబ్యూట్ చేసినా అది 50% అవుతుంది. ఆపోజిట్ సైడ్ నుంచి పర్సన్ కాంట్రిబ్యూషన్ కూడా ఉంటేనే అది ఓవరాల్‌గా 100% అవుతుంది. సో, అలా చూసుకున్నప్పుడు మీ 100% మీరిచ్చినా అది 50యే. సో, మీ ఎండ్ నుంచి అసలు మీరు రియాలిటీలో ఎంత ఇస్తున్నారు అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి మీలో చాలా చేంజెస్ వచ్చాయండి. బట్ పాస్ట్‌లో మీరేంటి 100% ఇచ్చారా అంటే 100% ఇచ్చారు కానీ బట్ అది బెనిఫిట్ అవ్వని వేలో ఇచ్చారని చెప్పొచ్చు. ప్రెజెంట్‌లో కూడా 100% ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇవ్వాలనే ట్రై చేస్తున్నారు కానీ స్టిల్ మీరేంటంటే రియాలిటీని మిస్ అవుతున్నారండి. పాస్ట్‌లో ఆలోచనలు ఎలా ఉన్నాయో అలా కంప్లీట్‌గా మీ ఆలోచనలు లేవు కానీ అలా అని మీరేంటంటే ఫుల్‌గా కూడా ట్రాన్స్‌ఫార్మ్ అవ్వలేదు కదా! సో, దానివల్ల మీరేంటంటే కొంత ఇబ్బంది పడుతూ ఎఫర్ట్స్ పెడుతున్నట్టుగా నాకనిపిస్తుంది. వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే, కొన్ని డిఫరెన్సెస్ అయితే ఉంటాయండి. మీరు యాక్చువల్‌గా ఇప్పుడు ఏ పర్సన్‌లో అయితే ట్రాన్స్‌ఫార్మ్ అవుతున్నారో, ఇది మీ మంచిగా జరుగుతుంది. కానీ, నాకు తెలిసినంత వరకు రిలేషన్‌షిప్‌లోనేంటంటే, మీరు ఇంకా చాలా చేంజ్ అవ్వాలండి. మీరేంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అవుతుంటే, అలాంటి వాళ్ళని కట్ చేయాలి. ఇఫ్ మీ వ్యక్తితోనే మీకు డిఫరెన్సెస్ ఉన్నాయి. సో, వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అన్నప్పుడేంటంటే, వాళ్ళని స్టడీ చేయడానికి ఇంకొంచెం టైం తీసుకోవాలండి. ఎందుకంటే మీ ఫ్యూచర్ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకెలా అనిపిస్తుందంటే, ఈ జర్నీ అనేది ఈజీగా ఉండదండి. పర్టిక్యులర్‌గా రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో మాత్రం కొంత స్ట్రగుల్, కొంత డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. దానికి రీజన్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులైనా అవ్వచ్చు, ఆర్ మీకు మీ వ్యక్తికి మధ్యలో అయినా డిఫరెన్సెస్ అనేవి ఉండొచ్చు. సో, అవన్నీ మీరు హ్యాండిల్ చేయాలి అంటే, మీరు ఇప్పటి వరకు ఏదైతే ఫేస్ చేశారో ఆ ఎక్స్‌పీరియన్స్ నుంచి కొంత చేంజ్ అవ్వాలండి. అంటే ఈ పాస్ట్, ప్రెజెంట్‌లో మీరు ఏవైతే చూస్తున్నారో ఇవన్నీ కూడా మిమ్మల్ని ట్రాన్స్‌ఫార్మ్ చేస్తాయి. కాకపోతే మీలో వచ్చే ట్రాన్స్‌ఫార్మేషన్ ఏంటంటే మిమ్మల్ని ఒక మెచ్యూర్డ్ పర్సన్‌లా చేంజ్ చేయాలండి. మీరొక బెటర్ పర్సన్‌లా ఉండాలి. అంతేకాని మీ వరకు బెటర్ పర్సన్ అయిపోయి ఎదుటి వ్యక్తులకు బెటర్ పర్సన్‌లా అవ్వకపోతే కష్టమండి. సో, మీలో గుడ్ చేంజెస్ అయితే వస్తున్నాయి. బట్ ఇంకా చెప్పాను కదా! ఎక్కడో కానీ మీ ఆలోచనలు అన్‌రియలిస్టిక్‌గా ఉంటున్నాయి.
మీరేంటంటే కొన్ని బెటర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. మేబీ అలాంటిది ఒకటి చేంజ్ అవ్వాలి. అండ్ ఇంకొకటి ఎవరి వల్ల కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వద్దు. రిలేషన్‌షిప్ విషయంలో మాత్రం ఎవరి అడ్వైసు తీసుకోవద్దు. ఎవరిని ఇన్వాల్వ్ చేయొద్దు. ఎందుకంటే ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మల్టిపుల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. సో, మల్టిపుల్ ఎనర్జీస్ వల్ల మీ రిలేషన్‌షిప్ ఏంటంటే ఎఫెక్ట్ అవుతుంది. వచ్చే రోజుల్లో కూడా మీరిప్పుడు సింగిల్‌గా ఉన్నా మీ లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ వచ్చినా మల్టిపుల్ పర్సన్స్ గాని అలాంటి రిలేషన్‌షిప్‌లో ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. మళ్ళీ కూడా మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారు. సో, మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ అక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని ఫేస్ చేయడానికి ట్రై చేయండి. మీ ఎమోషన్స్‌ని అక్కడ పెట్టేసి మీరేంటంటే రియాలిటీని అర్థం చేసుకోకుండా అంటే ఫేస్ చేయను నేను తప్పించుకొని తిరుగుతాను అన్నట్టు కూడా ఉండకూడదండి. ఆల్రెడీ మీరు పాస్ట్‌లో ఒక లెసన్ నేర్చుకున్నారు. కాబట్టే ప్రెజెంట్‌లో చేంజ్ అయ్యారు. బట్ ఫ్యూచర్‌లో కూడా కరెక్ట్‌గా అది అప్లై చేయాలండి. సో, దాని అర్థం ఏంటంటే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయకూడదు. ఒక ప్రాబ్లమ్‌కి రూట్ కాజ్ ఏంటో తెలిసిన తర్వాత దాన్ని మీరు మెచ్యూర్డ్ పర్సన్‌లా హ్యాండిల్ చేయాలి. అంతేకాని మీరేంటంటే రకరకాలుగా ఆలోచించేసి, రకరకాలుగా అది మార్చేయాలని ట్రై చేసి అలా చేయకూడదండి. యూనివర్స్ ఏంటంటే మీకు ప్రతిసారి ఛాన్స్ ఇవ్వడానికి రెడీగానే ఉంటుంది. కాకపోతే అది మీరు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రిలేషన్‌షిప్ యాస్పెక్ట్‌లో కొంత కాంప్లికేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో వాళ్ళకి. బట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే స్టిల్ యూనివర్స్ మాత్రం మీకు ఛాన్సెస్ ఇస్తూనే ఉంటుంది. ఎందుకంటే మీరు ట్రాన్స్‌ఫార్మ్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి యూనివర్స్ ప్రతిసారి మీకు ఛాన్స్ ఇస్తుంది. బట్ దాన్ని మీరు ఎలా యుటిలైజ్ చేసుకుంటారు, మీ ఎండ్ నుంచి మీరేం చేస్తారు అనేది ఇంకా అది మీ చేతుల్లోనే ఉంటుంది. ఆఫ్‌కోర్స్ యూనివర్స్ కూడా అంతా చూస్తూ ఉంటది. సో, దానివల్ల కూడా కొన్ని సార్లు ఏంటంటే మీకు అనిపిస్తూ ఉంటది. మీ కమిట్మెంట్‌కి ఇదేదో పరీక్షలా ఉందని. సో, మీరు అనుకుంటుందయితే నిజమే. సో, నేనేంటంటే మీకొక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చెప్పిన రీడింగ్ అంతా మీకేంటంటే ఒక కన్‌ఫ్యూజన్ లాగా కొంత కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. ఆఫ్‌కోర్స్ మీ ఎనర్జీసే అలా కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మేబీ రీడింగ్ కూడా అందుకే మీకు కాంప్లికేటెడ్‌గా అనిపించొచ్చు. బట్ ఒక ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మాత్రం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారండి. ఎగ్జామ్ రాసినప్పుడు మీరు కరెక్ట్ ఆన్సర్ రాస్తే పాస్ అవుతారా? కరెక్ట్ ఆన్సర్ రాయకపోయినా పాస్ అయిపోతారా? ఖచ్చితంగా కరెక్ట్ ఆన్సర్ రాస్తేనే పాస్ అవుతారు. సో, అలాంటి పరిస్థితుల్లో మీరు ఎన్ని సార్లు అటెంప్ట్ చేసినా కరెక్ట్ ఆన్సర్ ఏదైతే అదే రాయాలి కదా! మీరు ఎన్ని అటెంప్ట్స్ చేసినా రాంగ్ ఆన్సర్ రాసినప్పుడు మీరెలా పాస్ అవుతారు? సేమ్ అండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు కరెక్ట్ డెసిషన్స్ తీసుకునే వరకు, కరెక్ట్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేసే వరకు, మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ వచ్చే వరకు స్టిల్ మీరేంటంటే ఇలాంటి కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు. ఏ రోజైతే మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారో, కరెక్ట్‌గా వాటిని ఫేస్ చేస్తారో, మీ రోల్‌ని మీరు కరెక్ట్‌గా ఫుల్‌ఫిల్ చేస్తారో, ఆటోమేటిక్‌గా ఆ ఛాలెంజెస్ ఎండ్ అవుతాయి. అందుకే యూనివర్స్ మీకు ప్రతిసారి ఛాన్స్ ఇస్తుంది అని నేను చెప్పాను. అంటే ఎగ్జామ్ కూడా అంతే కదా! మీరు ఫెయిల్ అయినంత మాత్రాన ఇంకొకసారి రాసే ఛాన్స్ ఉండదని ఏం లేదు కదా! సో, పాస్ అయ్యే వరకు కూడా మళ్ళీ, మళ్ళీ మీకు రాయడానికి ఛాన్స్ ఉండొచ్చు. కొన్ని ఎగ్జామ్స్ అన్నీ కాదు. సో, అలానే ఇది కూడా లైఫ్‌లోనేంటంటే రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయితే నాకు ఇలానే కనిపిస్తుంది. బేసిక్‌గా నేను ఒకటే చెప్తానండి. మీ ఎండ్ నుంచి మీ రోల్‌ని కరెక్ట్‌గా మీరు ఫుల్‌ఫిల్ చేస్తే మీ లైఫ్‌లో ఖచ్చితంగా ఒక పర్సన్ అయితే ఉంటారు. ఈవెన్ ఎన్ని డిస్టర్బెన్సెస్ వచ్చినా సరే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది. ఎన్ని డిఫరెన్సెస్ వస్తున్నా సరే, స్టిల్ మీకేంటంటే యూనివర్స్ ఏదో ఒక వేలో ఛాన్స్ ఇస్తూనే ఉంటది. బట్ మీ ఎండ్ నుంచి మీరు కరెక్ట్‌గా ఉండడం ఇంపార్టెంట్. స్టాండ్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఫైట్ చేయాలి. అండ్ వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయకుండా మీరు చేయాల్సింది చేస్తే సరిపోతుందండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. నాకు తెలిసినంత వరకు మీరేంటంటేనండి, చాలా సార్లు మీ ఎండ్ నుంచి కరెక్ట్ చెయ్యాలి, థింగ్స్‌ని బెటర్ చేయాలనే మీరు ట్రై చేస్తూ వచ్చారు. మీరు ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా, మొత్తానికి మీ వైపు నుంచయితే మీరు ఎఫర్ట్స్ పెట్టాలని ట్రై చేశారు. ఆఫ్‌కోర్స్ పెట్టారు. కొన్నిసార్లు వర్కౌట్ అయింది. మళ్ళీ కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే హారిబుల్‌గా చేంజ్ అయిపోయాయి. మళ్ళీ ట్రై చేశారు. మళ్ళీ హారిబుల్‌గా చేంజ్ అయింది. ఇలానే చాలా సార్లు జరిగింది. సో, దానివల్ల మీరేంటంటే ఇంక ఫిక్స్ అయిపోయారు. నాకు కావాల్సిందయితే ఇది కాదు. నేను ప్రతిసారి చేస్తున్నాను. బట్ ఏది జరగట్లేదని. కానీ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు ఎన్ని సార్లు ట్రై చేసినా, మీరు లాస్ట్ వరకు చూడనప్పుడు మీరు ఎలా డిసైడ్ అయిపోతారు. నాకిది కాదు. నేను ఇందులో ఫిట్ అవ్వను అని. సో, మీరేంటంటే ఎఫర్ట్స్ పెడుతున్నారు కానీ, ఫుల్‌గా సిట్యుయేషన్స్‌ని స్టడీ చేసి కానీ, ఫ్యాక్ట్స్‌ని తెలుసుకొని కానీ ఎఫర్ట్స్ పెట్టట్లేదు. ఆ టైంకి మీ ఎమోషన్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు. దానివల్ల ఇలా జరుగుతుంది అన్నట్టుగా ఇక్కడ క్లియర్‌గా గైడెన్స్ అండి. నేను ఒకటే చెప్తాను. చెప్పాను కదా! మీరు కరెక్ట్ ఆన్సర్ రాసే వరకు ఎలా అయితే ఎగ్జామ్ పాస్ అవ్వరో, మీరు కరెక్ట్ వేలో థింగ్స్‌ని ఆపరేట్ చేసి ఫుల్‌గా తెలుసుకొని మీరు ఎప్పుడైతే
మీ ఎండ్ నుంచి చేయాల్సింది చేస్తారో అప్పుడే రిలేషన్షిప్ లో సక్సెస్ అనేది ఉంటుందండి. ఈ థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళ ఎనర్జీస్ అయితే కాంప్లికేటెడ్ గా ఉన్నాయి, కానీ రీడింగ్ మాత్రం నాకు తెలిసి ఒకటే. మీరు కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసి మీ ఎండ్ నుంచి మీరు చేయాల్సింది చేస్తే ఫ్యూచర్ లో ఖచ్చితంగా రిలేషన్షిప్ అయితే బాగుంటుంది. ఇదేంటంటే కమిటెడ్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకని కాదు, సింగిల్ గా ఉండే వాళ్ళు కూడా పాస్ట్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత ఆ లెసన్స్ వాళ్ళు నేర్చుకున్న తర్వాత కరెక్ట్ గా దాన్ని అప్లై చేయాలండి. పాస్ట్ లో పర్సన్ లేకపోతే లేరు, బట్ ప్రెసెంట్ లో మీరు ఒక న్యూ పర్సన్ మీ లైఫ్ లోకి తెచ్చుకోవాలి అనుకున్నా పాస్ట్ లో జరిగిన మిస్టేక్స్ మళ్ళీ జరగకూడదంటే ప్రెసెంట్ లో మీరు ఏంటంటే కరెక్ట్ గా థింగ్స్ ని ఆపరేట్ చేయాలి కదా. పాస్ట్ లో చేసిన మిస్టేకే మళ్ళీ చేసి పాస్ట్ లో థింక్ చేసినట్టే చేస్తే మళ్ళీ సేమే జరుగుతుంది. అంటే మీ లైఫ్ లో ఎంతమంది వ్యక్తులు ఒకవేళ ఫ్యూచర్ లో వచ్చినా ఆర్ ఒక వ్యక్తే మీ లైఫ్ లో ఉండి వాళ్ళతోనే మీరు ట్రావెల్ అయ్యే పరిస్థితి ఉన్నా, అన్లెస్ ఆర్ అంటిల్ మీరు కరెక్ట్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేసే వరకు కూడా మీరు అక్కడక్కడే సర్కిల్స్ లా తిరుగుతూ ఉంటారు. సిచ్యువేషన్స్ అనేవి అలానే ఉంటాయి అని ఇక్కడ మీనింగ్ అండి. సో మీ ఎండ్ నుంచి మీరు కంప్లీట్ గా స్టడీ చేయండి, బ్యాక్అవుట్ అవ్వద్దు. అలానే డెస్పరేషన్ లో కూడా వెంటనే ఏదో చేసేయాలి అని కూడా చెయ్యొద్దండి. స్లో డౌన్ అయ్యి అన్ని చూసుకొని మెచ్యూర్డ్ పర్సన్ గా థింగ్స్ ని హ్యాండిల్ చేయండి. అన్ని రకాలుగా మీ రిలేషన్షిప్ బెటర్ అవుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే వాల్టీకి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.